అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు నా నీవే నేనే నవల 29వ భాగాన్ని చదువుతున్నాను. మనోజు, మోహన, శ్రీకాంత్, మేఘ అందరూ కలిసి మనోజ్ను కూర్చోబెట్టి ఒకవైపు పెద్దవాళ్లకు ప్లేస్ ఇచ్చి మనోజ్ అతని పక్కన మోహన, శ్రీకాంత్, మేఘన, చింటూ, వరుణ్, కోమలి కూర్చున్నారు. మనోజ్కి మరొక వైపు కస్తూరి, కృష్ణమూర్తి, భాస్కర్, జానకి, కళ్యాణి, కుశల్, రాజ్యం, రమ, సోమేశ్వర్ కూర్చుని ఉండగా ఆడపెళ్లివారు పురంధర, సత్యనారాయణ, కోమలి తల్లిదండ్రులు, శరత్, అరుణ తాంబూలంతో పెళ్లి శుభలేఖ బట్టలు ఇచ్చి మగపెళ్లి వారందరికీ తగిలిన రీతిలో తాంబూలాలు సమర్పించారు. తరువాత ఆడపెళ్లి వారందరినీ పెళ్లి కొడుకుతో కలిపి కూర్చోబెట్టి శుభలేఖ తాంబూలాలతో సత్కరించారు. శ్రీకాంత్ తాను స్టేజ్ మీద నుంచి దిగుతూ మోహనను పక్కన కూర్చోబెట్టి, నేను వచ్చేదాకా ఇక్కడి నుంచి కదలకూడదు, కదిలావా ఊరుకోను, జాగ్రత్త అని చెప్పి ఆమె నుదురును ముద్దు పెట్టుకుని, మను ఇంకా మీ చెల్లెలు జాగ్రత్తరా, నీకు అప్పచెప్తున్నా అని చెప్పి వెళ్ళాడు. వేడుక ముగిసిన తర్వాత మనోజ్ మోహనను దింపి జాగ్రత్తగా వీల్ చైర్లో కూర్చోబెట్టి, నీ పని బాగుందే బాబు, పెళ్లి కూతురు కన్నా భోగాలు మర్యాదలు జరుగుతున్నాయి అన్నాడు మనోజ్. పోరా, అంత బాధగా ఉంటే నువ్వు కూడా నాకేమీ చెయ్యక్కర్లేదు, ఊరుకో, మావయ్య వస్తాడులే అంది బొంగమూతి పెట్టి మోహన. పిచ్చి, నీకు ఇలాంటి సమయంలో సాయం చేయకపోతే ఇంకా అన్నయ్య ఉండి ఉపయోగం ఏముంటుందే, రాఖీ కట్టించుకోవడానికా అంటూ మోహన తలను తన తలతో ఢీ కొట్టాడు. ఆ ఉదయమే కాశీయాత్ర, మంగళ స్నానాలు, స్నాతకోత్సవం, గౌరీ పూజ వరసగా జరిగిపోయాయి. ఆనాటి సాయంత్రం మనోజ్ మహతి మెడలో 3 ముళ్లను వేశాడు. మహతి, పురంధర, సత్యనారాయణ కళ్ళల్లో ఆగని కన్నీటి చెమ్మ. కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టిన ఏ తల్లిదండ్రులకైనా ఈ ఘట్టాన్ని అనుభవించాల్సిందేనేమో. ఒక కంట కన్నీరు, మరొక కంట పన్నీరు అంటే అదేనేమో. ఆ సంఘటన అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్ల తల్లిదండ్రులందరికంట కన్నీరు తెప్పించింది. శ్రీకాంత్ మోహన వైపు చూసి, చూసావా, అస్తమాటు నన్ను ఎన్ని మాటలు అంటావో, నీకు ఇలా ఏడ్చే అవసరమే లేకుండా హాయిగా ఎగురుకుంటూ నా వెనకాల వచ్చేసావు మన ఇంటికి అన్నాడు. నేనేమీ నీ వెనకాల రాలే, నువ్వే నన్ను వదలటం ఇష్టం లేక నీతో పాటుగా నన్ను లాక్కొచ్చేసావు అంది మోహన శ్రీకాంత్ వైపు కొంటిగా చూస్తూ. శ్రీకాంత్ రీసెంట్గా మూవీస్లో కూడా ఇన్వెస్ట్ చేశాడు. డ్రీమ్ ఏజెన్సీ పేరుతోటి చాలామంది స్టార్స్ని తన కంపెనీ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అలాగా ఈ సంవత్సరం తెలుగు అమ్మాయి ఆకాంక్ష శ్రీకాంత్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడి మిస్ ఇండియాగా సెలెక్ట్ అయింది. ఈ తారలంతా ఒకేసారి మనోజ్ మహతి వివాహ మహోత్సవంలో పాల్గొనటం జరిగింది. అదంతా చూసిన మోహన, మన పెళ్ళి ఇలా జరిగితే ఎంత బాగుండేది మావయ్య అంది శ్రీకాంత్ వైపు గారంగా చూస్తూ. ఎందుకు, అప్పుడు నిన్ను నన్ను ఎవ్వరూ చూడకుండా వాళ్ళని చూస్తూ కూర్చోడానికా అడిగాడు శ్రీకాంత్. మోహన బొంగముద్ది పెట్టి, నువ్వన్నింటికీ ఇలాగే చెప్తావు అంది శ్రీకాంత్తో కోపంగా. అది విన్న శ్రీకాంత్, సరే ఈ కాంటాక్ట్ మీద సంతకం చెయ్యి అన్నాడు మోహన చేతికి డాక్యుమెంట్స్ ఇస్తూ. ఏంటివి అడిగింది మోహన. నీ ప్రశ్నకు నా సమాధానం అన్నాడు శ్రీకాంత్. ఏం ప్రశ్న అంటూ శ్రీకాంత్ను చూసి మోహన ఆ డాక్యుమెంట్స్ని చదవటం మొదలుపెట్టింది. అది చూసిన శ్రీకాంత్ డ్రీమ్స్ ఏజెన్సీలో మోహనను ప్రొడ్యూస్ చేస్తూ కాంటాక్ట్ తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ అవి. మోహన, ఇదేమిటి మావయ్య అని అడిగింది. శ్రీకాంత్ మోహన తల నిమురుతూ, నీ చెయ్యి సరిగ్గా నయం అయ్యేదాకా నీకు నచ్చిన వ్యాపకం, నీ ఫ్రెండ్స్ని కొంతమందిని హెల్ప్ తీసుకున్నాను. నీకు హెల్ప్గా ఉండడం కోసం నీకు కావలసిన వాళ్లను మన కంపెనీలో జాయిన్ చేసుకో. నీ డ్రీమ్స్ ఏజెన్సీ ఇక మీదట నీదే అన్నాడు శ్రీకాంత్. మోహన తన చేతుల్లో ఉన్నది నిజమో అబద్ధమో తెలియట్లేదు అన్నట్టుగా శ్రీకాంత్ వైపు, ఆ డాక్యుమెంట్స్ వైపు మళ్ళీ మళ్ళీ చూస్తూ అతని గుండెల్లో తలదాచుకుంది. మనోజ్ మహతి ఇద్దరూ హోమగుండం దగ్గర అగ్నికార్యం చేస్తూ ఉంటే మోహన ఆ అగ్ని పొగకు వాళ్ళ కళ్ళల్లో నుంచి నీరు కారుతూ ఉంటే ఆ కన్నీటికి కరిగే కాటుకను సరిచేస్తూ బుగ్గన చుక్కను చక్కదిద్దుతూ అక్కడే ఉండిపోయింది. ఆడపొడుచు వేడుకలు అన్నీ దగ్గరుండి జరిపించారు జానకి గారు మోహన, మేఘనలకు. మోహన నేల మీద కాలు పెట్టకుండా ముద్దుగా చూసుకునే శ్రీకాంత్ని, తన పక్కన పీటల మీద కూర్చుని ఉన్న మహతిని చూసి పొంగిపోతున్న మనోజ్ని, నిన్న రాత్రి జరిగిన నిశ్చితార్థంలో దంపతులుగా కాబోతూ ఉన్న కోమలి, వరుణ్లను చూసి ఆడపిల్ల తల్లిదండ్రులకు అల్లుడు వస్తే ఇలాగే ఉండాలి అనిపించింది అక్కడ ఉన్నవారందరికీ.
ఆడపిల్లలకు ఇటువంటి భర్త వస్తే బావుండును అనిపించేలా ఉంది వాళ్ళ ప్రవర్తన. జీలకర్ర బెల్లం తల మీద పెట్టేటప్పుడు మోహన చేసిన అల్లరి అంతా ఇంత కాదు. మోహన మనోజ్ వైపు, మేఘన మహతి వైపు కూర్చుని తలంబ్రాలు పోసుకునేటప్పుడు విపరీతమైన అల్లరిని చేశారు. అది చూసిన కోమలి, వరుణ్, శ్రీకాంత్, వసుంధర కూడా పైకి వచ్చి దగ్గర ఉండి అల్లరి చేస్తూ వాళ్ళ చేత తలంబ్రాలను పోయించారు. శ్రీకాంత్ స్టేజ్ మీదకి రావడంతోనే మోహన పక్కకు చేరిపోయాడు మనోజ్ వైపు. వరుణ్, కోమలి, మహతి పక్షాన దూరారు. అది చూసిన మోహన, వరుణన్నయ్య నువ్వు మగపెళ్లివారి పక్షం, వెళ్ళి ఆడపెళ్లివారి పక్షాన దూరమేంటి అని అడిగింది. నువ్వు మీ ఆయన మగపెళ్లివారి పక్షం అయితే నేను నా పెళ్ళం ఆడపెళ్లివారి పక్షం అన్నాడు వరుణ్ కోమలి భుజం మీద చెయ్యి వేసి. అంతే కదా అడిగాడు కొంటెగా కోమలిని చూస్తూ. కోమలి వరుణ్ నో అంటూ దూరంగా జరగబోయింది. వాళ్ళ వెనుకనే స్టేజి మీదకు వచ్చిన వసుంధర ఎవరితో కలవాలో తెలియక శ్రీకాంత్ పక్కనకు వచ్చి నిలబడిపోయింది. శ్రీకాంత్ వసుంధర పక్క నుంచి మోహన పక్కకు వెళ్ళి మధ్యలో మోహనను నిలబెట్టి మోహన తన వైపు చూస్తూ ఉండగా, కాసేపు నవ్వు, మళ్ళీ ఫోటోలు సరిగ్గా రాలేదని గొడవ చేస్తావు అన్నాడు మోహన ముఖాన్ని ఫోటోగ్రాఫర్ వైపు తిప్పుతూ. వసుంధర పైకి రావడం చూసిన సోనియా కూడా తాను పైకి వచ్చింది. శ్రీకాంత్ ఇక మొత్తంగా వాళ్ళిద్దరికీ ఏమాత్రం అవకాశం లేకుండా మోహన పక్కనే నేల మీద కూర్చుండిపోయాడు. హోమాల సమయంలో డాక్టర్ సలహా మేరకు మోహనను తమ బెడ్రూమ్కి తీసుకుని వచ్చాడు శ్రీకాంత్. ఆ రోజంతా మోహన కాలు కింద పెట్టలేదు. ఆమె నడిచే సమయం శ్రీకాంత్ ఆమెను ఎత్తుకునే తిరిగాడు. అవసరమైనప్పుడు వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. ఇంచుమించుగా పెళ్లికి వచ్చిన అందరికీ మోహనను ఆమె ఫ్రెండ్స్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోవడం, ఎంతో కష్టం మీద శ్రీకాంత్ ఆమెను తీసుకురావటం తెలిసిన విషయమే. దానితో మోహన ఆరోగ్యం మీద పెద్దగా ఎవరూ దృష్టి పెట్టలేదు. కానీ మోహన వేవిళ్లతో ఇబ్బంది పడుతూనే ఉంది. శ్రీకాంత్ ఆమె వాచ్, మెడలో చైను లాంటి వాటిల్లో GPS ట్రాక్ అని ఏర్పాటు చేసుకున్నాడు. అది ట్రాకింగ్ డివైస్గా మాత్రమే కాక ఆమె శరీర ఉష్ణోగ్రత, బ్లడ్ ప్రెషరు వంటి వాటిని కూడా ట్రాక్ చేసేలాగా, ఆ ఇన్ఫర్మేషను అతని సెల్ ఫోన్కి ఎప్పటికప్పుడు తెలిసేలాగా ఏర్పాటు చేశాడు. ఇక జానకి గారు మోహన పేరు మీద, శ్రీకాంత్ పేరు మీద అర్చనలు, దానాలు, పుట్టబోయే బిడ్డ జాగ్రత్తగా ఉండాలని జపాలు, హోమాలు చేయించడం మొదలుపెట్టారు. అప్పగింతలు పూర్తయ్యి మనోజు, మహతి గృహప్రవేశం తమ ఇంటిలో చేయించాలని కస్తూరి, కృష్ణమూర్తి అంటంతో అందరూ కలిసి మనోజ్ ఇంటికి బయలుదేరారు. శ్రీకాంత్, మోహన, జానకి, భాస్కర్ వేరేగా తమ కారవెన్లో బయలుదేరితే మిగిలిన వాళ్ళంతా తమ కారుల్లో బయలుదేరారు. వరుణు, కోమలి, మనోజ్, మహతీలు ఒక కారులో బయలుదేరారు. అప్పగింతల తర్వాత మహతి కంటి నుంచి నీరు ఆగడం అనే విషయమే జరగలేదు. సన్నని కన్నీటి చెమ్మ ఆమె కళ్ళల్లో తిరగటం చూసిన మనోజు మహతి నడుంపై చిన్నగా తన చేతితో ముట్టాడు. ఆ మాత్రం స్పర్శకే మహతి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అది చూసిన మనోజ్ పెదవులపై చిన్నగా చిరునవ్వు చేరింది. అంత బాధలోనూ మహతి మనోజు ముఖ కవళికలను చూసి సిగ్గుతో తల వంచుకుంది. మోహన నిద్రపోయి లేచే సమయానికల్లా కస్తూరి నిలయానికి చేరుకోవడం జరిగిపోయింది. వారి వెనుకనే మహతి, మనోజుల కారు కూడా కస్తూరి నిలయాన్ని చేరుకుంది. వాళ్లకు హారతి ఇచ్చి మహతి చేత తమ పూజ గదిలో దీపాన్ని పెట్టించి, మహతి మెడలో మనోజ్ చేతితోటి వంశపారంపర్యంగా వచ్చే నల్లపూసలను వేయించారు మనోజ్ నానమ్మ రాజ్యం. తెల్లవారితే సత్యనారాయణ వ్రతం, అంతా త్వరగా లేవాలి. మోహనా, నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకోమ్మా, అంతా బడలికే. ఏం పెళ్ళిళ్ళో, మన ఇంటిలో పిల్లను పంపాలన్నా, మన ఇంటికి పిల్లను తీసుకురావాలన్నా ఇంత హంగామా. ఇప్పటి కాలంలో ఉన్న సౌకర్యాలే వేరు. నా పెళ్ళికి మా చుట్టాలు, వీధిలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కలిపి సాయం పట్టినా మర్యాదలు జరగక ఇబ్బంది పడ్డారు మగపెళ్ళివారు. ఇప్పటి కాలంలో ఎన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నా ఇంకా కొత్తవి ఏవో కావాలనే గొడవ. మనిషికి తృప్తి ఎక్కడిది అన్నారు రాజ్యం. మహతిని గెస్ట్ రూమ్లోనికి తీసుకుని వెళ్ళిన మేఘన, ఈ రోజుకి ఈ గదిలో సర్దుకుంటే ఈసారి డైరెక్ట్గా మీ వారి గదిలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది మహతితో. ఆ మాట వినగానే మహతి సిగ్గుతోటి తల ఉంచుకుంది. కోమలి మహతి వైపు చిలిపిగా చూసి నవ్వుతూ ఉండగా ఆ గదిలోకి మనోజ్ వచ్చి గొంతు సవరించుకుంటూ, నేను రావచ్చా అడిగాడు. లోపలికి వచ్చాక అడగటం ఎందుకులేండి అంది కోమలి నవ్వుతూ. మాట వరుసకి వీళ్ళ అమ్మ నాన్న దీనికి కోమలి అని పేరు పెట్టారు కానీ నిజానికి ఇదో కోతి అన్నాడు వరుణ్ మనోజ్ వైపు చూస్తూ. మనోజ్ నవ్వుతూ, కోతి అయితేనేమి, ఆ కోతిని ఇష్టపడే కొండముచ్చువి,
నువ్వున్నావుగా, ఎత్తుకుని తీసుకుపో కాసేపు అన్నాడు మనోజ్ చిలిపిగా మహతి వైపు చూస్తూ. ఆ మాట విన్న వరుణ్ ఏ నిమిషంలో దీనిని ఎందుకు ఎత్తుకున్నానో కానీ దీనికి నిజంగా కాలు చేయి స్వాధీనంలోకి వచ్చాక కూడా నన్ను ఎత్తుకు తిప్పమనేలా ఉంది అంటూ కోమలిని ఎత్తుకుని బయలుదేరి బయటకొచ్చాడు. మనోజ్ చిన్నగా మహతి వైపు అడుగులు వేశాడు. మహతి సిగ్గుతోటి ఇంకొంచెం వెనకకు అడుగులు వేస్తూ ఉండగా ఒక ఆడగొంతు, నేనిక్కడే ఉన్నాను ప్లీజ్ అని వినబడింది. ఆ గొంతు మేఘనది అని గుర్తుపట్టిన మనోజ్ కోపంగా మేఘన వైపు చూసి, నువ్వెందుకున్నావు ఇక్కడ అడిగాడు. నువ్వు నన్ను వెళ్ళమని చెప్పలేదుగా అంది మేఘన మనోజ్ని ఏడిపిస్తూ. మహతిని కౌగిలించుకుని ముద్దు పెడుతూ వెంటనే మనోజ్ తన చేతిలో ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని మేఘన చేతిలో పెడుతూ, చూడు నా బర్త్డే దీని పాస్వర్డ్, రెచ్చిపోయి షాపింగ్ చేసుకో, ప్రస్తుతానికి వెళ్ళిపో అన్నాడు జాలిగా ముఖం పెట్టి మేఘన వైపు చూస్తూ బతిమలాడుతున్నట్టుగా. అలాగ జాలిగా ముఖం పెట్టి తన వైపు చూస్తూ బయటకు వెళ్ళమని తనకు లంచంగా కార్డిచ్చిన మనోజ్ని విలాసంగా చూస్తూ, అలా అనకు తమ్ముడు, మరేమో పెద్దమ్మ మమ్మల్ని ఈరోజు వదినకి సాయంగా ఉండమని చెప్పింది. నేను కూడా అందుకే ఈ రూమ్లోకి వచ్చాను, సాయం పడుకుందామని చెప్పింది మేఘన. నువ్వేమో శిఖండిలా అడ్డుపడుతున్నావు, పైగా అంత లంచం కూడా ఇచ్చేసావు. నిన్ను కాదనలేను, దొడ్డమ్మకు దొరికితేనేమో బాగుండదు. ఎంత విషమ పరిస్థితి. అది పాత సినిమాలో సెంటిమెంట్ డైలాగు వల్లిస్తున్న స్టైలులో తల మీద చెయ్యి పెట్టుకుని మేఘా ఇంతకు మించి ఇక్కడ ఉన్నావంటే నిన్ను ఇక్కడే తవ్వి పాతేస్తాను, నువ్వు మాయమైపో. అవ్వక ఇన్నాళ్లకు పెళ్లి జరిగింది, దొరక్క ఇన్నాళ్లకు దొరికింది మీ వదిన అన్నాడు మేఘను మరీ దారుణంగా తలుపు బయటకు మెడ పట్టుకుని తోసేస్తూ. మనోజ్, ఏంట్రా నా కూతుని బయటకు తోసేస్తున్నావు అంటూ అక్కడకు వచ్చింది కళ్యాణి. పిన్ని, కాసేపు మహతితో మాట్లాడుకుందామని అన్నాడు నానుస్తూ మనోజ్. చూడు మనోజ్, ఇల్లంతా చుట్టాలు, ఎవరైనా ఇలా మిమ్మల్ని చూస్తే బాగుంటుందా చెప్పు? ఒకవేళ ఎవరైనా చూస్తున్నా నీకు బాగానే ఉంటుంది కానీ ఆ అమ్మాయి గురించి మాత్రం మంచిగా మాట్లాడరు. యాక్చువల్లీ మీరిద్దరూ కలిపి మాట్లాడుకుంటే మాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. పోనీ ఒక పని చేయి, మహతి ఫ్రెష్ అయ్యాక నేను తనని నీ రూమ్లోకి పంపిస్తాను. నేను మేఘన ఈ గదిలో ఉంటాం కనుక మహతి ఇక్కడే ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాం. నువ్వు వరుణ్ణి ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వమని చెప్పు అంది. థ్యాంక్స్ పిన్ని అంటూ నవ్వాడు మనోజ్. ఏంటి మను, నువ్వు నాకన్నా స్లోగా ఉన్నావు. ఆ టైంలోనే మీ పిన్నితో నేను ఎన్ని తంటాలు పడ్డానో అన్నాడు జరిగిపోయిన తమ ప్రేమాయణాన్ని కూల్గా గుర్తు తెచ్చుకుంటూ కుశల్ అక్కడికి వచ్చి. బాబూ, నీకిద్దరు పిల్లలు, మాట్లాడితే అలాగ భూతకాలంలోకి వెళ్ళిపోకు భూతంలాగా. పైగా సిగ్గు లేకుండా ఏదో గర్వపడే విషయాలు చెప్తున్నట్టుగా ఫోజ్ ఒకటి, నడు అంది ముద్దుగా మొగుణ్ణి కసురుతూ కళ్యాణి. అది చూసిన మహతి మనోజులు ఇద్దరూ నవ్వేశారు. మమ్మల్ని చూసి ఏం నవ్వుతారు కానీ నువ్వు పద అంటూ మనోజ్ భుజం పట్టుకుని రాజ్యంగారి దగ్గర కూల వేశాడు కుశల్ మనోజ్ని. ఏమైంది బాబాయ్, మనుగాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు? అక్కడికి వచ్చి కుశల్ పక్కన కూర్చుంటూ అడిగాడు వరుణ్. కొత్త పెళ్లి కొడుకుకి వేరే ఆలోచన ఏముంటుంది వరుణ్, పెళ్లి కూతుని ఎలా కలుద్దాం అనే అన్నాడు కుశల్. అంతలో అక్కడికి వచ్చింది కళ్యాణి. మను, అమ్మ రమ్మంటోంది అంటూ. అమ్మయ్య, పిని వచ్చింది అనుకుంటూ పిలవగానే పరిగెత్తాడు మనోజ్. మనోజు వెళ్ళిన వేగాన్ని చూసి నిజం చెప్పబోయ్, తల్లి పిలిచిందా పిల్ల పిలిచిందా అడిగాడు కళ్యాణిని కుశల్ ఓరగా చూస్తూ. కుశల్, ఈ మధ్య నీకు బుర్ర బొత్తిగా పాడైపోయింది. లవర్లా కాకుండా లవర్ నాన్నలాగా ఆలోచిస్తున్నావు. హీరో నుంచి హీరో గారి మామగారు అయిన లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. ఇంత ఎల్లిగా ముసలివాడివి అయిపోతావు అని నేను ఏమాత్రం అనుకోలేదు సుమా అంది కళ్యాణి కుశల్ని ఏడిపిస్తూ. కళ్ళీ అన్నాడు కోపాన్ని గారంతో కలిపి కుశల్. ఏది ఇంకోసారి పిలు అని ఖాళీలాగా చూసింది కళ్యాణి. ఇంకెందుకు వచ్చింది అన్నట్టుగా. సరే, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటానే అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు కుశల్. అది చూసిన వరుణ్, వావ్ పిన్ని అంటూ తన బొటన వేలుని పైకెత్తి థమ్సప్ చూపించాడు మొగుడిని భయపెట్టిన కళ్యాణికి. మనోజ్ వెళ్ళేసరికి మహతి అతని రూమ్లో ఉంది. అతన్ని చూడగానే సిగ్గుతో ఉక్కిరి బిక్కిరవుతూ లేచి నిలబడింది. మనోజ్ గది తలుపుని లాక్ చేసి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. మహతి మనోజ్ తలుపులు గడియ పెట్టగానే భయంగా లేచి నిలబడింది. అది చూసిన మనోజ్, చూడు మహి, తలుపు గడియ పెట్టాను కానీ ఏం చేయాలో నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు.
ఏది చేసినా ఇప్పుడు చేసేది మాత్రం కాదు. కంగారు పడకుండా ఇలా వచ్చి కూర్చో అంటూ మంచం మీద తన పక్కన చెయ్యిని చూపించి కూర్చోమని చెప్పాడు. అంతవరకు సిగ్గుతో సరిగ్గా గమనించలేదు కానీ మనోజ్ పడుతున్న కంగారును చూసి మహతికి కూడా నవ్వొచ్చింది. చూసావా ఎలా నవ్వుతున్నావో? నిశ్చితార్థం అయ్యాక ఎన్నిసార్లు చెప్పాను హోటల్కి రా కలుసుకుందామని. ఒక్కసారి కూడా రాలేదు. మోహన కూడా నీ వైపే మాట్లాడింది. సరే కదా అని ఊరుకుంటే ఇప్పుడు చూడు ఎంత కంగారుగా ఉందో అంటూ తన నోటను పట్టిన చెమటల్ని తుడుచుకుని మహతిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మనోజ్. మోహన శ్రీకాంత్ ఇద్దరూ తమ గదిలోకి వెళ్ళాక మోహనకు టాబ్లెట్ ఇచ్చిన శ్రీకాంత్ ఆమె డ్రెస్సు మార్చుకుని రమ్మనమని చెప్పి తాను ఫోన్ కాల్ చేస్తూ ఉండిపోయాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మోహన అవతారం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో మోహన శ్రీకాంత్ షర్టు వేసుకునుంది. షర్టు మోహన తొడల వరకు వచ్చింది. తన భార్య తన షర్టు వేసుకుంటే అతనికి అంత హ్యాపీగా అనిపిస్తుందని శ్రీకాంత్కి మొదటిసారి తెలిసింది. వావ్ మోహి అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టుకున్నాడు శ్రీకాంత్. ఏంటి మావయ్య నువ్వు? చాలా టైర్డ్గా ఆయాసంగా ఉంది మావయ్య అంది శ్రీకాంత్ గుండెల మీద వాలుతూ మోహన. నా షర్టు నీకు ఇంత బాగుంటాయని తెలిస్తే మొదటి నుంచి అవే తీసుకునేవాడినే అన్నాడు శ్రీకాంత్ యగాదిగా మోహనను చూస్తూ. మోహన శ్రీకాంత్ వైపు సిగ్గుపడుతూ చూసి అది కాదు మావయ్య, ఇదైతే లూజ్గా ఉంటుందని అంది తల ఉంచుకుని. ఏమో నాకైతే కొత్తగా కనిపిస్తున్నావు అంటూ మోహనను తన కౌగిట్లోకి తీసుకున్నాడు. మర్నాడు సత్యనారాయణ వ్రతం. ఇల్లంతా ఒకటే సందడి. ఆ పీటల మీద మహతి మనోజులతో పాటు కస్తూరి కృష్ణమూర్తి కూడా కూర్చుని సత్యనారాయణ వ్రతాన్ని చేసుకున్నారు. రాజ్యం గారి ఆనందానికి హద్దు లేదు అన్నట్టుగా ఉంది. సత్యనారాయణ వ్రతానికి అక్కడికి వచ్చారు పురంధర సత్యనారాయణ దంపతులు. పెళ్లికి రాని వాళ్ళంతా మనోజ్ కంపెనీలో పనిచేసే వర్కర్లు ఆ సమయంలో అక్కడ హాజరయ్యారు. అది మోహన పుట్టిల్లు. మోహనతో చదువుకున్న అమ్మాయిలంతా మోహన చుట్టూ చేరి అలరి చేస్తూ ఉంటే మనోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఆ వేడుకలో పాల్గొన్నారు. అందులో కారుణ్య ఒకడు. కారుణ్య తమ్ముడు నిఖిల్ మోహన క్లాస్మేట్, బాల్యమిత్రుడు. ఆస్ట్రేలియా నుంచి రీసెంట్గా ఇండియాకి వచ్చాడు. అతను లోపలికి వస్తూ ఉండగా అటుగా వెళ్తున్న మేఘనను చూడగానే అతని నోటి నుంచి ఆటోమేటిక్గా ఒక ఈల వచ్చింది. అది విని వెనుకకు తిరిగి చూసిన మేఘనకు ఆకర్షణీయమైన పర్సనాలిటీతో ఉన్న నిఖిల్ కనిపించాడు. మేఘనను చూడగానే ఆటోమేటిక్గా కన్ను కొట్టాడు నిఖిల్. తనకు తెలియకుండానే సిగ్గుపడింది మేఘన. ఇంతలో అటుగా అక్కడికి వచ్చాడు వరుణ్. కారుణ్యను చూడగానే వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఏంట్రా ఎంగేజ్మెంట్ జరిగిందట అడిగాడు కారుణ్య. నీకు నా బాబు గురించి తెలుసు కదరా, అన్నీ ఆర్డర్లే, ఎక్కడా సజెషన్ ఉండదు. అందుకే నా జీవితంలో ఏవీ నేను అనుకున్న ఆర్డర్లో జరగవు. అదంతా ఏమడుగుతావు కానీ లోపలికి రా అంటూ కారుణ్యతో పాటు అతని వెంట వచ్చిన నిఖిల్ని చూసి ఏంట్రా చిన్న ఎలా ఉన్నావు అని అతని భుజం మీద చెయ్యి వేసి లోపలికి లాక్కొని తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ వెనుకకు తిరిగి మేఘనను చూసి డ్రెస్ సూపర్ అన్నట్టుగా చెయ్యి చూపించి సైగ చేస్తూ వెళ్ళాడతను. అది చూసిన మేఘన తనలో తాను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సత్యనారాయణ వ్రతం కథ రెండూ పాతవే, ఇప్పటికి దాకా చాలాసార్లు విని ఉన్నవే. అయినా ఎప్పుడూ భక్తిగా వినే మహతి కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి నిద్ర ఆపకుంటూ ఆవలిస్తూనే ఉంది. ఆమె ఎంత ఆవలిస్తోంది అంటే ఆమె ఆవలింతలు పక్కనే ఉన్న మనోజ్కు, ఆమె పక్కన ఉన్నటువంటి కస్తూరికి, ఎదురుగుండా కుర్చీలో ఉన్న మోహనకు, ఆమె దగ్గర కూర్చుని ఉన్న శ్రీకాంత్, రాజ్యం, భాస్కర్ గారు, ఆఖరికి కథ చెప్తున్న బ్రహ్మగారు కూడా మైకులో అందరికీ వినిపించేలా ఆవలించి దాన్ని గుర్తించి ఆ మైకులో వచ్చిన సౌండ్ ఏమిటా అని ఆలోచించి అర్థమై తనలో తాను నవ్వుకుని ఎవరైనా నూతన దంపతులకు కాస్త సాయం చేయండి, లేకపోతే ఆవలింతలతోటి కథ ముందుకు వెళ్ళేలా లేదు అంటూ నవ్వేశారు. తల పైకెత్తి చూసిన మహతికి నీ గురించే అన్నట్టుగా సైగ చేసి చూస్తున్న మనోజు బ్రహ్మగారి చూపులు ఇరుకున పెట్టేశాయి. ఆ పూట ఇంటికి వచ్చిన బంధువులతో ఆహ్వానితులతో ఇల్లంతా సందడి సందడిగా ఆ పూట ఎలా గడిచిందో వీళ్లకు తెలియకుండానే అయిపోయింది. మరునాడు ఉదయం బయలుదేరి అంతా శ్రీనిలయానికి చేరుకున్నారు. శ్రీకాంత్ మామూలుగా ఆఫీస్కి రెడీ అవుతూ నాకు మీటింగ్ ఉంది, అవి ఇంటి నుంచి ఆన్లైన్లో అటెండ్ అవ్వడం కుదరదు, అందుకని వెళ్ళాలి. నువ్వు కంగారు పెట్టకుండా పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మీటింగ్ అవ్వగానే వచ్చేస్తాను.
ఈ లోపల మంచం దిగావంటే అస్సలు బాగోదు అంటూ మోహన్కు వార్నింగ్ ఇచ్చి మోహన పొట్ట మీద సున్నితంగా చేతులతో నిమురుతూ, చూడు బుజ్జి, మీ అమ్మను నువ్వే బాగా చూసుకోవాలి. నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నావు. అమ్మకు ఇంకా అల్లరి తగ్గనే లేదు. నేను వచ్చేదాకా అమ్మను జాగ్రత్తగా చూసుకోయే. నేను వచ్చాక నేను నిన్ను అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ లేచి నిలబడి, నువ్వు ఈ రూమ్ దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు. బయట నీ కోసమని ఎస్కార్స్ని పెట్టాను. మీటింగ్లో ఉన్నాను కనుక కాల్ చేయడం కుదరదు. కానీ అవసరమైతే మెసేజ్ పెట్టు. బాగా అవసరమైతే కశ్యప్కి ఫోన్ చేయి అంటూ మోహన నుదుట ముద్దు పెడుతూ చెప్పి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకు అంటూ వెళ్ళిపోయాడు శ్రీకాంత్. శ్రీకాంత్ వెళ్ళగానే మేఘన మోహన రూమ్లోకి వచ్చి మోహన పక్కన పడుకుని నిద్రపోయింది. మేఘనకు రూమ్ అంతా చీకటిగా ఉంటే తప్ప నిద్ర పట్టదు. సగం నిద్రలో ఉన్న మేఘన మొత్తం రూమ్ అంతా కర్టెన్స్ వేసేసి చీకటిగా మార్చి మోహన పక్కనే బెడ్ మీద వెల్లకిలా పడిపోయి నిద్రపోయింది. శ్రీకాంత్ బయటకు వచ్చి కళ్యాణిని చూసి, అక్క, మోహనతో పాటు ఆ గదిలో మేఘన కూడా ఉంది. నేనే దీన్ని ఒంటరిగా ఉండడం ఎందుకని దానిని పడుకోమని చెప్పాను. నువ్వు మేఘనను లేపకు. ఒకవేళ అది లేస్తే సైలెంట్గా బయటకు వచ్చేయమని చెప్పు. ప్రెగ్నెన్సీ వల్ల మామూలుగానే మోహనకు నిద్ర ఎక్కువగా ఉంది. రీసెంట్గా జరిగిన సంఘటనల వల్ల, డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల కూడా బాగా నిద్రపోతోంది. 1 గంట ఆగి టిఫిన్ పెట్టేసాయి. కొంచెం మోహనను నీ దగ్గరే ఉంచుకో. ఇక్కడ జరుగుతున్నవన్నీ నీకు తెలుసు కదా. నాకు మనశ్శాంతిగా లేదక్కా అన్నాడు శ్రీకాంత్. ఏంటి బావమరిది, ఏవో అప్పగింతలు పెట్టేస్తున్నావు? మీ ఆవిడకి ఏమీ కాదు. షీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మనశ్శాంతిగా వెళ్ళిరా అన్నాడు కుశల్. నవ్వుతూ తల ఊపింది అతని మాటలకి కళ్యాణి. కరెక్ట్గా అరగంట తర్వాత మేఘన ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండగా నిద్రలేచింది. ఆమె ముఖం మీద దిండుతో ఎవరో నొక్కుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతే ప్రెషర్తో ఆమె మీద అటాక్ జరిగితే మరో నిమిషంలో ఆమె మరణించటం తథ్యం. ఏం చేయాలో అర్థం కాక పక్కనే మోహన ఉన్నదని గుర్తు తెచ్చుకుని మోహన వైపు చేత్తో తడమటం మొదలెట్టింది మేఘన. అంతే, పట్ వని చప్పుడు అవ్వగానే అమ్మా అనే గావు కేక. ఆ సౌండ్ ప్రూఫ్ రూమ్ అంతా మారుమోగగా వెచ్చని నెత్తురు మేఘన చేతుల మీదుగా చిమ్మింది. 10 నిమిషాలకు కానీ మేఘన తేరుకోలేదు. మోహన గబగబా పక్కన ఉన్న లైట్లన్నీ వేసి తలుపులు తెరుచుకుని అమ్మా అంటూ అరిచింది. వెంటనే అక్కడ ఉన్న బజర్ని మోగించింది. ఇంతకు ఏం జరిగింది? ఆ వచ్చిన వాళ్ళెవరు? అపాయం ఉన్నది మేఘనకా మోహనకా? మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ దగ్గుతూనే ఉంది. ఏం చేయాలో తెలియక బుర్రంతా గజిబిజిగా ఉంది. నోటిలో నుంచి మాట రాక గట్టిగా ఊపిరి పీలుస్తూ తల పైకెత్తి కళ్ళల్లోంచి నీరు కారిపోతూ ఉండగా తన మీద ఎవరు అటాక్ చేశారో తెలుసుకోవాలని కళ్ళు తెరిచి చూస్తే అంతా చీకటి. ఆమె మెదడు కూడా కాసేపు స్తంభించిపోయింది. ఇంతలో లైట్ వెలిగింది. ఆ వెలుగులో మోహన చేతిలో నెత్తురు ఓడుతూ ఉన్నటువంటి పళ్ళు కట్ చేసే చాకుతోటి అరుస్తూ గబగబా మంచం దిగి బజర్ని నొక్కి తలుపును తెరిచి మళ్ళీ లోపలికి వచ్చి అరుస్తూనే ఉంది. ఎదురుగా రీసెంట్గా తమ ఇంటిలో ఫంక్షన్ కోసమని అరేంజ్ చేసిన కాంటాక్ట్ హెల్పర్ గొంతులో చాకు దిగబడి ఆ గాయం నుంచి రక్తం కారుతూ కనిపించాడు. అతను శరీరం నుంచి వెచ్చని నెత్తురు ఫౌంటైన్ లాగా మేఘన తల మీద గుండెలపై కారుతూ ఉండగా మేఘన తెప్పరిల్లి తన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనను చూసి షాక్ తోటి మోహన వైపు తిరిగి చూసి తాను కూడా గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి కూడా కళ్ళను దించి జరిగింది అర్థం చేసుకోవడానికి గాయం మీద చెయ్యితో తడుముకుంటూ అర్థమయ్యే లోపలుగానే అలాగే మేఘన మీద వాలిపోయాడు. ఆ హఠాత్ పరిణామానికి మేఘన బిక్కచచ్చిపోయింది. అతని మెడ నుంచి కారుతూ ఉన్న రక్తం డైరెక్ట్గా మేఘన ముఖం మీద, జుట్టు మీద, కళ్ళల్లోనూ పడటం జరిగింది. అతను భారీ శరీరాకృతి ఉన్నటువంటి మనిషి అవ్వటంతో మేఘన తన మీద నుంచి అతనిని తోసేద్దామన్నా ఆమె వల్ల కాలేదు. పక్క గదిలో కబుర్లు చెప్పుకుంటూ ఉన్న మహతి, మనోజులు, కోమలి, వరుణ్, నిఖిల్, వసుంధర, సోనియా ఆ అరుపులు విని గబగబా పక్కన గదిలోకి పరుగులు పెట్టారు. ముందుగా ఆ గదిలోకి వెళ్ళిన మనోజ్, వరుణ్లు అక్కడ జరుగుతున్న సంఘటనను చూసి షాక్ తిన్నా మనోజ్ ముందు తెప్పరిల్లి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి వాడిని మేఘన ఉన్న బెడ్ మీద నుంచి పక్కకు తోసి ముందు మేఘనను గుండెలకు హత్తుకున్నాడు.
ఇటు వరుణ్ రక్తపు మరకలైన ఫ్రూట్ చాక్ని చేతితో పట్టుకుని అరుస్తూ ఉన్న మోహనను లాగి పెట్టొక్కటి కొట్టాడు. దెబ్బకు మోహన షాక్ నుంచి బయటపడింది. ఆమె చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి మోహనను గుండెలకు అదుముకుని, మోహన, ఇంతకు మించి కంగారు పడద్దు ప్లీజ్, కడుపులో పాప, జాగ్రత్త అన్నాడు వరుణ్. అంతే, ఒక్కసారిగా నోరు మూసేసుకుంది మోహన పొట్ట మీద చెయ్యి వేసుకుని. అన్నయ్య, నేను పొడిచేశాను, నాకు తెలియకుండానే పొడిచేశాను అన్నయ్య, బేబీ, నా బేబీ అంటూ పొట్టను తడువుకుంటూ, నా బేబీ, మేఘనా, నా బేబీ అంటూ ఏడవటం మొదలుపెట్టింది. అప్పటికి అక్కడకు వచ్చిన కుశల్, కృష్ణమూర్తిలు కంగారుగా తమ కూతుళ్ల దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితికి షాక్ తిన్నారు. మేఘన నోటిలో నుంచి అయితే మాట కూడా రావటం లేదు. తల పైకెత్తి తన ఒంటి మీద ఉన్న రక్తపు మరకలను తడుముకుంటూ తన తండ్రి వైపు చూసింది. ఆమె తల, మెడ, గుండెల్లో, నడుము అంతా రక్తమే. డాడీ, వేడిగా ఉంది అని తన అనుభవాన్ని తండ్రికి షేర్ చేసుకుంటున్నట్టుగా చెప్పి అప్పటికి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన భాస్కరు, జానకి, రాజ్యం బయలుదేరొచ్చారు. భాస్కర్ లోపలికి వస్తూనే మోహనను, మేఘనను తన దగ్గరకు తీసుకుని, మను, అతనికి ఊపిరి ఆడుతోందో లేదో చూడు, వరుణ్ వెళ్ళి డాక్టర్ను పిలుచుకునిరా, అంబులెన్స్కి ఫోన్ చేయండి, పోలీస్ స్టేషన్కి కూడా గబగబా ఆర్డర్స్ వేసేశారు. అదేంటి మావగారు, ఒకవేళ అతను చచ్చిపోతే మోహన కడుపుతో ఉంది, మర్చిపోయారా అడిగాడు కృష్ణమూర్తి. చూడు కృష్ణ, ఇక్కడ ఏం జరిగిందో మనకి ఇంకా సరిగ్గా తెలియదు. ఏది ఏమైనా తన స్వీయ రక్షణ కోసం కానీ, పక్కవారి ప్రాణాలు కాపాడడం కోసం కానీ పక్కవారిని అటాక్ చేసినట్లయితే అది తప్పుగా పరిగణింపబడదు. పైగా ఇక్కడ ఉన్నది ఒక మైనర్, ఒక మేజర్, ఇద్దరూ ఆడపిల్లలే. ఎటువైపు నుంచి చూసినా ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు కంగారు పడకు. ముందు శ్రీకాంత్కు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మనమని చెప్పు అన్నారు భాస్కర్. ఇంకా మేఘన తను చూస్తున్న వాళ్ళందరికీ బ్లడ్డు వేడిగా ఉంది అని చెప్తోంది. భాస్కర్ గారి గుండెల మీద వాలి తన పక్కన నిలబడి ఆయన గుండెల్లో తలదాచుకుని ఏడుస్తూ ఉన్న మోహనతో, అక్క, బ్లడ్డే వేడిగా ఉంది అని చెప్పింది. అది విన్న మోహన ఒక్కసారిగా గొల్లున ఏడుస్తూ, తాతయ్య, దీని మీద ఏదో ఉంది, ఇదేమో నా చేతుల్ని దాని గోళ్లతోటి గిల్లుతూ గింజుకుంటోంది, నొప్పికి లేచాను, దాన్ని అతనేదో చేస్తున్నాడు, అది ఒళ్ళంతా ఊగిపోతూ ఏదో అయిపోతూ ఉంది, అంతా చీకటి, నేను అక్కడ మెటల్ వాటర్ బాటిల్ పెట్టాను, వెంటనే దాంతో కొట్టబోయాను, కానీ అక్కడికి చాకెలా వచ్చిందో తెలియలేదు తాతయ్య, నేను పొడిచేశాను, ఒక్కసారి కాదు, మళ్ళీ ఎన్నిసార్లు పొడిచానో తెలీదు, నేను పొడిచేశాను తాతయ్య అంటూ మోహన ఏడుస్తూ ఉంటే ఇటువైపు ఆయన గుండెల మీద ఉన్న మేఘన, తాతయ్య, బ్లడ్ వేడిగా ఉంది అంటోంది. అదంతా చూస్తున్న రాజ్యం గబగబా మేఘన దగ్గరకు వెళ్ళి చాచిపెట్టి ఒకటి పీకింది. అంతే, మేఘన కిందకు పడిపోయింది. మను, దీన్ని తీసుకుని వెళ్ళి ఆ గదిలో పడుకోబెట్టు. కళ్యాణి, కస్తూరి, మొద్దుబారినట్టు అలా చూస్తూ ఉంటే కుదరదు, వెళ్ళి దాని బట్టలు విప్పి గబగబా హెల్పర్ సహాయంతో కాస్త వేడినీళ్ళు పోయించి స్నానం చేయించండి. ఇదిగో, బయట నుంచి వచ్చిన వాళ్ళతోటి కాదు, మన ఇంట్లో ఉన్న హెల్పర్స్ తోటే ఆ పని అయ్యేలా చూడు. దాని బట్టలను విప్పి ఓ పక్కన ఉంచు. వరుణ్, ముందు ఆ చాక్ మీద ఎవరి వేలిముద్రలు పడకుండా దాన్ని తీసి పక్కన పెట్టు. వదినగారు, పిల్లలిద్దరూ బెదిరిపోయారు, కాస్త వేడివేడి పాలు తీసుకుని వచ్చి వాళ్లకు అందేలా చూడండి అన్నారు జానకి వైపు చూసి. రే అబ్బాయిలు అంటూ కుశల్, కృష్ణమూర్తిలను చూసి, ముందు ఆ వెధవ బతికున్నాడో చచ్చాడో చూడండి అంటూ గబగబా వాడి దగ్గరకు వెళ్ళి మోహన పొడిచిన గాయం ఉన్న ప్రాంతంలో బ్లడ్ ఇంకా కారకుండా అక్కడ ఉన్న నాప్కిన్ తీసుకుని అడ్డంగా పెట్టి, బోడిముండా వెధవ, నా మనవరాలు వైపుకి వచ్చాడు, చేస్తే చేసింది కానీ తగిన శాస్తి చేసింది. కృష్ణ, పోలీసులకు ఫోన్ చేశావా లేదా? అన్నయ్య గారు, ఏడండి ఆ డాక్టరు, వీడు మొత్తంగా చస్తే కానీ రాడా ఏమిటి అడిగింది ఆవిడ. ఆవిడ ధైర్యానికి, సమయస్ఫూర్తికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటే కుశల్ తల్లి వైపు చూసి, ఏమ్మా చెల్లాయ్, ఆ కొత్త పెళ్లి కూతుర్ని మోహన దగ్గర సహాయానికి ఉంచు. మహతి, మోహనను తీసుకుని మీ ఆయన గదిలోకి వెళ్ళు. రమా, నువ్వు వెళ్ళి నీ మనవరాలు ఏం చేస్తుందో చూసిరా. వాళ్ళ అమ్మ బెంబేలు పడిపోతూ ఉండుంటుంది. పెద్దవాళ్ళం, మనమే గుండెలను దిటవ చేసుకోవాలి. వెళ్ళి మనవరాలిని పక్కన ఉండవమ్మా, ఇక్కడేం పని నీకు అన్నారు ఆవిడ.
కష్టం వచ్చిందని ఏడ్చే వాళ్ళకంటే కష్టం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే వ్యక్తులు పక్కన ఉండడం నిజంగా అదృష్టమే. ఈ సంఘటనలో భాస్కర్ గారు, రాజ్యం గారు ఆ కోవకు చెందిన మనుషులే. మేమమ్మా పెద్దవాళ్ళం అయిపోయాం, తట్టుకోలేం అని తాతలు మామలు ఉన్న కాలంలోనే మేము పెద్దవాళ్ళం, మా అనుభవం మీకు ఉపయోగపడాలి అనిపించే ఇటువంటి తాతలు మామలు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇంట్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులనే చెప్పాలి కదా. రాజ్యంగారి మాట విన్న రమ కూడా పరుగున మనవరాలి గదికి వెళ్ళి మేఘన బట్టలను తీసుకుని ఆమెకు స్నానం చేయిస్తున్న వైపుకు వెళ్ళింది. కృష్ణ, హాస్పిటల్ నుంచి డాక్టర్ గారిని వచ్చి ముందు మోహనను చూడమని చెప్పు. బిడ్డ కడుపు పట్టుకుని బేబీ బేబీ అంటూ ఏడుస్తోంది. సుఖంగా ఉన్న ఇంటి మీద ఎవరి చెడు కన్ను సోకిందో ఏమో అంది. అప్పటికి మేఘన ఒంటి మీద ఉన్న బట్టలను తీసి ఒక క్యారీ బ్యాగ్లో పెట్టి చింటూని పిలిచి మోహన గదిలో ఉంచమని చెప్పింది కస్తూరి. ఈలోగా శ్రీకాంత్ మోహనల గదికి వచ్చాడు డాక్టర్. అతను శ్రీకాంత్ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్. వెళ్లడమే అక్కడ ఉన్న పరిస్థితిని చూసి కంగారు పడినా గబగబా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి పల్స్ చూసి అప్పటి వరకు గాయాన్ని వత్తి పట్టుకున్న రాజ్యంగారిని లేపి అతనిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తన రూమ్కి నర్స్ మరియు ఇంట్లో ఉన్నటువంటి పనివాళ్ల సాయంతో తీసుకుని వెళ్ళాడు. ఇంతలో శ్రీకాంత్, కశ్యప్ కంగారుగా అక్కడికి చేరుకున్నారు. ఏంటి డాడీ ఇదంతా? భాస్కర్ దగ్గరకు వచ్చినటువంటి శ్రీకాంత్తో పక్కన గదిలో మోహన ఉంది, ముందు దాని దగ్గరకు వెళ్ళు చెప్పారు భాస్కర్ గారు. శ్రీకాంత్ కంగారుగా పరిగెట్టుకుంటూ మోహన దగ్గరికి వెళ్ళాడు. మహతి ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తూ ఉన్న మోహన శ్రీకాంత్ను చూడగానే, మావయ్య నేను పొడిచేశాను, కత్తితో మెడ మీద పొడిచేశాను, మళ్ళీ పొడిచేశాను, ఎన్నిసార్లో తెలీదు, ఇదిగో వాడి రక్తం అంటూ తన చేతిని చూపించింది. బేబీ, మావయ్య దీనికి ఏమైనా అయితే అంటూ ఏడవడం మొదలుపెట్టింది పొట్టను పట్టుకుని. శ్రీకాంత్ ఆమె పాదాల దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని, మోహన నా మాటను విను, ఏమీ కాదు, ఏం కాలేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అంటూ మోహన కడుపు మీద చెయ్యి వేసి నిమురుతూ, బేబీ బాగుంటుంది, సారీరా, సారీ నాన్న, నిన్ను ఇంకెప్పుడు వదలను, నాతో పాటే నువ్వు, నా కళ్ళ ముందు నుంచి నిన్ను కదలనివ్వను, నిన్ను వదిలిపెట్టి ఇంక ఆఫీస్కి వెళ్ళినందుకు సారీరా, ఏం కాదు ప్లీజ్ అంటూ పక్కనే ఉన్న మహతిని, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి బయటకు పంపించి చేతివేళ్ల ముద్రలలాగా దెబ్బతోటి కమిలిపోయి ఉన్న ఆమె చెంపను నిమురుతూ, ఇదేంటి మోహన, నిన్నెవరు కొట్టారు అడిగాడు. అది నేనే సార్. మోహన అతనిని పొడిచిన కంగారులో కడుపుతో ఉన్న సంగతి మర్చిపోయి పరుగులు పెట్టి అరవటం మొదలెట్టింది ప్యానిక్గా. షాక్ నుంచి బయటకు ఎలా తీసుకురావాలో తెలియక లాగిపెట్టి కొట్టాను, ఏమీ అనుకోవద్దు చెప్పాడు వరుణ్. ఇట్స్ ఓకే వరుణ్, డాక్టర్ని పంపించు అని చెప్పాడు శ్రీకాంత్. 15 నిమిషాల తర్వాత పోలీస్ జీపు ఇంటి ముందు ఆగింది. దానికన్నా 2 నిమిషాల ముందు అంబులెన్స్ వచ్చి చేరింది. అంబులెన్స్ నుంచి గాయపడిన వర్కర్ని తీసుకుని వెళ్ళే లోపల పోలీసు కానిస్టేబుల్ ఇద్దరిని ఆ వ్యక్తితో ఉండమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్స్ అంబులెన్స్తో పాటుగా సెక్యూరిటీకి వెళ్ళిపోయారు. ఎస్ఐ వచ్చి అక్కడ జరిగిన సంఘటనను ఫోటోలు తీసి శ్రీకాంత్తో మాట్లాడటానికి వచ్చాడు. మోహన చెప్పిన విషయం ప్రకారం చూస్తే ఈ వ్యక్తి మేఘన గదిలోనికి వచ్చే ముందుగానే లోపలికి వచ్చి ఉండాలి. మోహన వచ్చి తలుపు తెరుచుకుని బయటకు వచ్చే వరకు ఈ విషయం బయట ఉన్న ఎవ్వరికీ తెలియదు. అంటే లోపల గడియ పెట్టి ఉంది. మేఘన పరిస్థితి ఏమిటి అడిగాడు శ్రీకాంత్ కళ్యాణి వైపు చూసి. కళ్యాణి డాక్టర్ వైపు చూసింది. డాక్టర్ శ్రీకాంత్ వైపు చూసి, ఆమె షాక్కి గురైంది, విపరీతంగా ఏడుస్తూ ఉంటే ఇంజెక్షన్ ఇచ్చాను, 2 గంటల్లో స్పృహ రావచ్చు అని చెప్పాడు. మరి మోహన పరిస్థితి? ఆమెది కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి. కానీ ఆమె ముందు నుంచి వీక్గా ఉండటంతో పైగా కడుపుతో ఉండడం వలన ఆమెకు ఇటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వలేదు, జస్ట్ డ్రిప్ పెట్టడం జరిగింది చెప్పాడు డాక్టర్. అయితే నేను ఆమెతో మాట్లాడొచ్చా అడిగాడు ఎస్ఐ. నిజం చెప్పాలంటే ఆమె చాలా వీక్గా ఉన్నారు, ఆమెను మరీ ఇబ్బంది పెట్టకుండా ఎంక్వైరీ చేయండి చెప్పాడు డాక్టర్. శ్రీకాంత్తో పాటుగా ఎస్ఐ కూడా గదిలోకి వచ్చాడు. మోహన ఇచ్చిన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకున్నాడు ఎస్ఐ. ఇంతలో అక్కడికి డిటెక్టివ్ అమర్ కూడా వచ్చాడు. శ్రీకాంత్ మొన్న మోహన మీద జరిగినటువంటి సంఘటన, ఈరోజు జరిగినటువంటి సంఘటన కూడా ఒకటే కోవకు చెందినవి, అంటే ఒకటే వ్యక్తి చేసినవి అంటూ ఇప్పుడు మేఘన అటాక్ చేసినటువంటి సర్వీస్ బాయ్ ఉన్నటువంటి రూమ్ని చూపిస్తూ గది తలుపులు బద్దలు కొట్టించాడు అమర్.
ఆ గదిలో రకరకాల విగ్గులు, ఆడవాళ్లవి, మగవాళ్లవి, ముసలివాళ్లవి, రకరకాల బట్టలు, డ్రగ్స్, మత్తుమందులు కనిపించాయి. ఇదంతా చూసిన శ్రీకాంత్ షాక్ తిన్నాడు. ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐకి ఫోన్ కాల్ వచ్చింది. అతనితో మాట్లాడిన తర్వాత ఎస్ఐ శ్రీకాంత్ వైపు తిరిగి, మిస్టర్ శ్రీకాంత్, అతను మాఫియాకి చెందినటువంటి డ్రగ్స్ డీలర్, ఎప్పటి నుంచో వెతుకుతూ ఉన్నటువంటి నేరస్తుడు. అయితే అతనికి మీ ఇంటితోటి ఉన్నటువంటి వారికి సంబంధం ఏమిటో, అతను మీ ఇంటి మీద అటాక్ చేయడానికి కారణం ఏమిటో మాత్రం తెలుసుకోవాలి. ప్రస్తుతానికి ఆ రూమ్ని సీల్ చేసి ఉంచుతున్నాను. కొంచెం మీరు మాతో కోఆపరేట్ చేయాలి. మేఘనకు మెలకువ వచ్చాక ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ని తీసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ గదిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా చూస్తున్న డిటెక్టివ్ అమర్, చూడండి శ్రీకాంత్, మీ ఇంట్లో ఎవరో ఒకరు ఇతనికి సహాయం చేయకపోతే ఇతను బయటకు వచ్చేవాడే కాదు. షూర్గా చెప్తున్నాను, మీ ఇంట్లో ఎవరో ఇతనికి సహాయం చేశారు. ముందుగా ఇతను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాడు, ఒక్కసారి కనుక్కోండి. ఇతను ఫోన్లో కాల్ హిస్టరీ చూడాలి. ఇతని దగ్గర 4-5 దేశాలకు సంబంధించినటువంటి దొంగ పాస్పోర్ట్లు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ప్రమాదం నుంచి అనుకోకుండా తప్పించుకున్నారు మీరు. ఎంత లేదనుకున్నా మోహన గారు సాహసమే చేశారు అంటూ నవ్వుతూ చెప్పాడు అమర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు బాధగా శ్రీకాంత్. ఇంతమంది జనాల్లో మీ వాళ్ళెవరు, పై వాళ్ళెవరు మనకు తెలియదు. వీలైనంత త్వరగా నమ్మకస్తుల్ని అట్టెబెట్టుకుని మిగిలిన వాళ్ళందరినీ పంపించేయడం మంచిది. ఎలాగో పెళ్ళి అంటూ అయిపోయింది కదా, లేదా ఇక్కడి నుంచి మోహనను తీసుకుని మీరే ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిదేమో. మన అనే నమ్మకస్తులతోటి జాగ్రత్తగా ఉంటే బెటరేమో అన్నాడు అమర్. కానీ విషయం తేలేదాకా ఎక్కడికి వెళ్ళొద్దని, మోహనను తీసుకుని వెళ్ళొద్దని చెప్తున్నాడు కదా ఎస్ఐ, అడిగాడు శ్రీకాంత్. వెల్, అది కూడా నిజమే. ఒక పని చేయొచ్చు, ఇంట్లో ఉన్న ఈ గెస్టులందరినీ పంపించవచ్చు. ఎలాగూ పెళ్లి వేడుకలు అయిపోయాయిగా అన్నాడు మనోజ్ వాళ్ళ వెనుకకు చేరి. ఏంట్రా మనోజ్, ఉన్నవాళ్లను వెళ్ళిపోమ్మని ఏం చెప్తాం అన్నాడు శ్రీకాంత్. నువ్వు చెప్పకు, మా నాయనమ్మ చెప్తుంది. అప్పగించాలి కానీ ఇలాంటి పనులు చాలా బాగా చేసి పెడుతుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో మా గ్రానీకి తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలీదు నవ్వుతూ చెప్పాడు మనోజ్. మనోజ్ ఇలా ఉప్పు అందించాడో లేదో సాయంత్రానికల్లా సగం ఇల్లు ఖాళీ అయిపోయింది. వరుణ్ నానమ్మ, బాబాయి, పిన్నిలతో పాటు నీలిమ కూడా బయలుదేరుతూ ఉంటే ప్రసాద్ వద్దు అంటూ అప్పుడే టీనేజ్లోకి వచ్చిన రోమియోలాగా నీలిమ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అతని వేషాలు చూసి తల పట్టుకుంటున్నటువంటి నీలిమ భుజం మీద చెయ్యి వేసి, ఎందుకమ్మా కంగారు, పద నాతో, మనం ఇంటికి వెళ్తున్నాం చెప్పారు అన్నపూర్ణమ్మ. అత్తయ్య అంటూ అన్నపూర్ణమ్మను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది నీలిమ. ఇప్పుడే బయలుదేరవద్దు నాయనమ్మ, ఇక్కడ నాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది, ముందు అక్కడికి వెళ్దాం చెప్పాడు వరుణ్. సరే పద అంటూ అక్కడికి బయలుదేరుతున్న అన్నపూర్ణమ్మ గారిని ఆపుతూ, చూడమ్మా చెల్లాయి, ఇంట్లో ఏవో రకరకాల కష్టాలన్నీ ఒక్కసారిగా వచ్చి చేరాయి. ఇలాగ పంపడం మర్యాద కాదు. ఈ అసౌకర్యానికి పెద్ద మనసుతో క్షమించండి అన్నారు భాస్కర్. అదేంటన్నయ్య, మనమంతా ఒకటే. కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి, కలిసి ఉండాలి. వరుణ్కు మీరు ఇచ్చిన ధైర్యం అంతా ఇంత కాదు. నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేనేమీ అనుకోవటం లేదు. మీరు కూడా ఏమీ మనసులో ఉంచుకోవద్దు అంటూ కోమలి తల నిమురుతూ, వెళ్ళొస్తానమ్మా, ఇక మా మనవడిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతూ బయలుదేరి వెళ్ళిపోయారు. కోమలి కుటుంబాన్ని తాను పంపిస్తానని మాట ఇచ్చాడు మనోజ్. అంతా కదిలి వెళ్ళిపోతున్నారు కానీ సోనియా, ఛాయ, వసుంధర ఓ చోట కూర్చుని స్నాక్స్ తింటూ, డ్రింక్స్ తాగుతూ, ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ జరుగుతున్న వాటన్నింటికి సాక్షాభూతుల కింద చూస్తూ ఉండిపోయారు. ఆ రోజు సాయంత్రమే కేశవ్ వెళ్ళిపోయాడు, కానీ కూతుర్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంతలో రాజ్యం గారు వచ్చి, ఛాయా, జానకి నిన్ను పిలుస్తోంది, ఇలా రామ్మా అన్నారు. నన్నా, దేనికి పినిగారు అంటూ లేచి జానకి దగ్గరకు వెళ్ళింది ఛాయ. అమ్మాయి వసుంధర, సోనియా, మీరు కూడా రండి అని పిలిచారు. అందరికీ పనులుంటాయి, ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళిపోవాలి కదా. రేపు ఉదయమే మేము కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఫ్యాక్టరీ పనులు చూసుకోవడం అంటే మామూలా? ఇంకా మనుగాడికి హనీమూన్ కూడా పంపించాలి. అలాగే మీకు కూడా చాలా పనులుంటాయి కదా. మీకు మీ సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఉంటే సరి, లేదంటే మా వాడి కారులలో పంపించేస్తాను అంది ఆవిడ ఒక రకంగా వసుంధర, సోనియా జబ్బలను బలవంతంగా లాగుతున్నట్టుగా తీసుకుని వెళ్తూ. హాల్లోకి జానకి గారి దగ్గరకు వచ్చాక కానీ వాళ్ళని వదలలేదు రాజ్యం.
ఈ లోపల పెద్ద వెండి పళ్ళెంలో కానుకలతో పాటుగా ఛాయకు తాంబూలాన్ని ఇచ్చారు జానకి. రాజ్యం పనమ్మాయి చేత సోనియా వసుంధర పాదాలకు బలవంతంగా పసుపును రాయించి, వదిన వాళ్లకు ఆ బట్టలు కాదు, నేను కొత్త బట్టలు తెప్పించాను. వీళ్ళిద్దరూ కూడా నా మనవరాలు మోహన మహతి కన్నా చిన్నపిల్లలేమీ కాదు, పెద్దవాళ్లే, అమ్మాయిలు. ఒట్టి రోజుల్లో మీరు వేసుకున్న బట్టలు బాగానే ఉంటాయి కానీ కనీసం ఇలాంటి వేడుక రోజుల్లో కాస్త సాంప్రదాయంగా ఉండే బట్టల్ని కట్టుకోవాలి, అర్థమవుతోందా అంటూ 2 పంజాబీ సూట్లను తెప్పించి వాళ్లకు పెట్టేటటువంటి తాంబూలంలో ఉంచింది. అది చూసిన సోనియా వసుంధర మాయదారి ముసల్ది, ఏం తింటుందో ఇంత బలంగా లాక్కొచ్చేసింది. నాకు కనుక ఛాన్స్ వస్తే మెట్లపై నుంచి దీన్ని కిందకు తోసి పడేస్తాను, డెవిల్ అనుకుంటూ తాంబూలాన్ని అందుకున్నారు. రాజ్యం అక్కడితో ఊరుకోకుండా ఛాయ భుజం మీద గట్టిగా తట్టి ఇంచుమించుగా కొట్టి, ఏమే అమ్మాయి, త్వరగా పప్పన్నాన్ని పెట్టించు, అప్పుడే నీ కూతురు నిలువుగా పెరగటం మానేసి అడ్డంగా పెరగటం మొదలుపెట్టి చాలా నాళ్ళయింది. ఇంకా ఈ సోనియా అమ్మగారి గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఆంటీలు అని పిలిపించుకునే లోపల అక్కలుగా ఉన్నప్పుడే పెళ్ళిడు చేసేసుకోవాలే పిల్ల, లేకపోతే అంకుల్సే గతి, అన్నయ్యలు మీ గురించి మర్చిపోతారు అంటూ గొల్లున ఆవిడ వేసిన జోకుకు ఆవిడే నవ్వడం మొదలుపెట్టింది. ఛాయ 1 గంటలో కారు రెడీగా ఉంటుంది, అన్నీ సర్దుకోగానే మాకు కాల్ చేసి చెప్పు, కారుని పంపిస్తాను, ఇంటి దగ్గర దింపి వస్తాడు అని చెప్పింది రాజ్యం. కోపంగా అక్కడి నుంచి తమ రూము వైపు నడుస్తున్న వసుంధర ఎదురుగా వస్తున్న మనిషిని చూసుకోక గట్టిగా ఢీకొని వెనక్కి పడిపోయింది. ఒక బలమైన మొరటు చేయి వచ్చి ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాక్కుంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన గుండెలపై ఆమెను పొదివి పట్టుకుంది. ఇంతకీ ఎవరది? నా నీవే నేనే నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు మరింత మోటివ్ని కలిగిస్తాయి. అలాగే మీ కామెంట్స్ మరింత స్ఫూర్తిని కలగజేస్తాయి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.